ఈ వీడియోలో సెట్స్ ఆర్ సమితలు గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో మీరు ఎడ్ సెట్, డి సెట్, ఎడ్ సెట్ కావచ్చు, ఐ సెట్ కావచ్చు, ఇలాంటి ఎగ్జామ్స్ లో మనకు సింపుల్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. సో ప్రతి దానికి ఒక డెఫినేషన్స్ ఉంటాయి. ఆ డెఫినేషన్స్ మీరు నేర్చుకుంటే మీకు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగినా ఆ డెఫినేషన్ ఆధారంగా మీరైతే ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయాలి. సో ఇప్పుడు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ డెఫినేషన్ ఆఫ్ సెట్. సో సెట్ అంటే ఏంది, సమితలు అంటే ఏందో ఇప్పుడు ఎగ్జాంపుల్ గా చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మనకు టూ టేబుల్ ఉందండి. ఎగ్జాంపుల్ టూ టేబుల్. సో టూ వన్ జా టూ, టూ టూ జా ఫోర్, టూ త్రీ జా సిక్స్. సో ఇలా ఎన్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. సపోజ్ ఈ ఎలిమెంట్స్ లో మనము ఎగ్జాంపుల్ గా ఏ అనేది ఒక సెట్ అనుకుంటే దీంట్లో 2, 4, 6 అని ఇలా రాస్తే దీంట్లో వీటిని ఏమంటాం అంటే ఎలిమెంట్స్ అంటాం. సో ఎలిమెంట్స్ అంటాం వీటిని. సో ఇక్కడ మనకు 2, 4, 6 డిఫరెంట్ నంబర్స్ ఉన్నాయి. ఇవి డిఫైన్ అవుతాయి అంటే ఒక సెట్ లో కొన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నట్టు. సో ఎలిమెంట్స్ అని అనొచ్చు, ఆబ్జెక్ట్స్ అనొచ్చు, ఏమన్నా అనొచ్చు వీటిని 2, 4, 6 ని. సో వీటిని ఇలా రిప్రజెంట్ చేసే దాన్ని మనము ఒక సెట్ అంటాం. ఏ అనేది ఒక సెట్. ఆ సెట్ లో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి, 2, 4, 6 అంటే ఒక 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. అండ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎక్కడ కూడా 2 రిపీట్ కాలే, ఎక్కడ కూడా 4 రిపీట్ కాలే, ఎక్కడ కూడా 6 రిపీట్ కాలే. సో మనకు సెట్ అంటే ఏ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్, వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్. ఆ ఆబ్జెక్ట్స్ ఆర్ ఎలిమెంట్స్ ఎలా ఉండాలి, డిస్టింక్ట్ అంటే డిఫరెంట్ ఉండాలి. ఒక సెట్ లో సేమ్ ఎలిమెంట్స్ ఉండకూడదు. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ ఈక్వల్ టు ఒక సెట్ అనుకుంటే 1, 2, 2, 3ని మనం దీన్ని సెట్ రూపంలో రాయాలంటే 1, 2, 3 అని రాయాలి. సో ఇక్కడ టూ టూ రిపీట్ అయింది కాబట్టి 1, 2, 3ని సెట్ అంటాం. సో డెఫినేషన్ చిన్నగా ఎలా రాసుకోవాలంటే సెట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ డిస్టింక్ట్ ఫ్రమ్ ఈచ్ అదర్. అంటే ఒక సెట్ లో డిఫరెంట్ ఉండాలి మొత్తం. సో వాటిని మనం సెట్స్ అంటాం. సో ఎలా రిప్రజెంట్ చేస్తారు, ఏ అనేది ఒక సెట్ అన్నప్పుడు ఇలా ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టుకొని అందులో ఏ కామా బి కామా సి అనే ఒక ఎలిమెంట్స్ అన్నట్టు. సో ఈ విధంగా మనము సెట్ ని డిఫైన్ చేస్తాం. ఇది మనకు రిప్రజెంటేషన్. సో ఇందులో ఉండే ఎలిమెంట్స్ అంటాము. సో ఫినైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఏదైతే సెట్ ఉంటుందో మనం టూ ఫార్మ్స్ గా మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు. సో సెట్స్ ని ఎలా రిప్రజెంట్ చేసుకోవచ్చు అంటే రోస్టర్ ఫామ్ లో రిప్రజెంట్ చేసుకోవచ్చు, సెట్ బిల్డర్ ఫామ్ లో రిప్రజెంట్ చేసుకోవచ్చు. సో రోస్టర్ ఫామ్ అంటే ఏంటో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ రోస్టర్ ఫామ్ అంటే రోస్టర్ రూపం అని తెలుగులో. ఎగ్జాంపుల్ మనకి ఇంగ్లీష్ వర్డ్స్, ఇంగ్లీష్ లెటర్స్ తెలుసు. సో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ లో 26 లెటర్స్ ఉంటాయి కదా. ఇందులో నుంచి నాకు ఓన్లీ ఓవెల్స్ కావాలి అనుకుంటే మనకి ఏమేమి వస్తాయి, ఏఈ, ఐ, ఓ, యు. సో మనము ఎగ్జాంపుల్ గా రైట్ ఆల్ ఓవెల్స్ ఇన్ ఇంగ్లీష్ యాజ్ ఏ సెట్. సో మనకు ప్రశ్న ఏ విధంగా ఇస్తారంటే ఇంగ్లీష్ లో ఉన్న 26 ఆల్ఫాబెట్ లెటర్స్ లో నాకు కేవలం వొవెల్స్ రావాలి, దాన్ని ఒక సెట్ రూపంలో రాయండి అంటే మనం ఏం రాయాలి. సెట్ అనేది ఏంది, ఒక వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్. క్వశ్చన్ లో మనకి ఏమి ఇచ్చారు, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అయి ఉండాలి, అందులోను వొవెల్స్ మాత్రమే రావాలి. అంటే ఏ, ఈ, ఐ, ఓ, యు. సో ఇలా రాసే వాటిని మనము రోస్టర్ ఫామ్ అంటాం. సో వీటిని మనము రోస్టర్ రూపంలో అంటాము. సో ఎగ్జాంపుల్ ఇంకొక క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఎగ్జాంపుల్ రైట్ మల్టిపుల్స్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ 2 అప్ టు 10. సో రైట్ ఇన్ రోస్టర్ ఫామ్ అంటారు. రైట్ ఇన్ రోస్టర్ ఫామ్, ఆర్ఎఫ్ అంటే రోస్టర్ ఫామ్. సో ఇప్పుడు మనకు క్వశ్చన్లు ఏమి ఇచ్చారు, సపోజ్ ఏ అనేది ఒక సెట్ అన్నప్పుడు వాళ్ళు ఏం అడిగారు, రైట్ మల్టిపుల్స్ ఆఫ్ 2 అప్ టు 10 అన్నారు. అంటే మల్టిపుల్ ఆఫ్ 2, 2, 2 1 2, 2 2 4, 2 3 6, 2 4 8, 2 5 10 అప్ టు 10 అన్నారు. సో ఇది మనకు రోస్టర్ ఫామ్. సో ఈ విధంగా రోస్టర్ ఫామ్ అంటారు. అంటే ఒక సెంటెన్స్ ఇస్తారు, ఆ సెంటెన్స్ ని మీరు అర్థం చేసుకొని మీరు ఒక సెట్ ని క్రియేట్ చేయాలి. సో రోస్టర్ ఫామ్ ఇస్ నథింగ్ బట్ క్రియేటింగ్ ఏ సెట్ ఆర్ రైటింగ్ ఏ సెట్. సో క్రియేటింగ్ ఏ సెట్. సో మనకు ఒక సెంటెన్స్ ఇస్తారు, దాని నుంచి మనం ఒక సెట్ రాయాలి, దాన్ని మనం రోస్టర్
పద్ధతి అంటారు. రోస్టర్ రూపం కావచ్చు, రోస్టర్ మెథడ్ అంటారు. సో ఇది మనకు రోస్టర్. సో ఇప్పుడు వచ్చేసి మనకు సెట్ బిల్డర్ మెథడ్. సో సెట్ బిల్డర్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు సెట్ బిల్డర్ మెథడ్ ఎగ్జాంపుల్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ మనం ఏం చేసాము, ఇప్పుడు ఏ అనేది 2, 4, 6, 8, 10 ఉంది. సో ఇది మనకు రోస్టర్ ఫామ్. సో దీన్ని మనము సెట్ బిల్డర్ ఫామ్ లో ఎలా కన్వర్ట్ చేయాలంటే, ఇప్పుడు ఇక్కడ ఏమేమి ఉన్నాయి, సపోజ్ ఈ ఎలిమెంట్స్ ని మనం ఎక్స్ అనుకుందాం. ఎక్స్ అనుకుంటే ఈ ఎక్స్ వాల్యూస్ ఎలా ఉన్నాయి, మల్టిపుల్స్ ఆఫ్ 2. మల్టిపుల్స్ ఆఫ్ 2, మల్టిపుల్ ఆఫ్ 2 ఎక్కడ వరకు ఉన్నాయి, అప్ టు 10. దీన్ని ఫ్లవర్ బ్రాకెట్స్ ఇట్లా పెట్టేస్తే అయిపోతుంది. సో దీన్ని మనము సెట్ బిల్డర్ మెథడ్ అంటాం, అంటే సమిత నిర్మాణం. సో సమిత నిర్మాణం అంటాం. సో దీన్ని మనం ఈ విధంగా రాసుకోవాలి, దాన్ని సెట్ బిల్డర్ ఫామ్ అంటాం. అదే ఇలా ఇచ్చి దీన్ని ఇలా అంటే మనకు రోస్టర్ ఫామ్ అంటారు. సో ఇంకొకటి ఎగ్జాంపుల్ గా చెప్తాను. సపోజ్ ఎగ్జాంపుల్ మనకు ఇప్పుడు ఒక సెట్ ఇచ్చానండి. ఒక సెట్ ఇచ్చి ఇందులో 2, 3, 5, 7, 11 ఇలా ఇచ్చాను. సో ఈ నంబర్స్ ఇచ్చిన తర్వాత కన్వర్ట్ ఇట్ ఇంటూ సెట్ బిల్డర్ ఫామ్ అని అడుగుతారు. సెట్ బిల్డర్ ఫామ్. సో మనకు ఆప్షన్స్ ఇస్తారు. సో ఆన్సర్ ఏ విధంగా రాయాలంటే, ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ నంబర్స్ ఏ విధంగా ఉన్నాయి, వీటిని ప్రధాన సంఖ్యలు అంటారు, ప్రైమ్ నంబర్స్. 2, 3, 5, 7, 11 ప్రైమ్ నంబర్స్. సో ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఆర్ ప్రైమ్ నంబర్స్. అప్ టు 11 అని రాసుకుంటే జరుపుతుంది, అప్ టు 11. సో వీటిని మనము సెట్ బిల్డర్ ఫామ్ అంటాం. ఈ విధంగా రాసుకోవాలి. సో ఎగ్జాంపుల్ 2, 4, 6 ఇస్తే ఈవెన్ నంబర్స్ అని రాసుకోవాలి. సపోజ్ 4, 6, 10 ఇలా ఇస్తే వీటిని కాంపోజిట్ నంబర్స్ అంటాం. సో అలా మనము సెట్ బిల్డర్ ఫామ్ అండ్ రోస్టర్ ఫామ్, సో ఇవి రెండు మీద మనకు క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో సింపుల్ అండి. సో ఈ రిప్రజెంటేషన్ ని మనము సెట్ బిల్డర్ ఫామ్ అంటారు, వీటిని మనము రోస్టర్ ఫామ్ అంటారు. సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, వీటి మీద క్వశ్చన్స్ అడుగుతారు. సో సేమ్ ఇట్లా ఎగ్జాంపుల్ ఏవైతే అడిగానో అవి క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇప్పుడు వచ్చేసి మనకు టైప్స్ ఆఫ్ సెట్స్. సో ఈ సమితల్లో ఎన్ని టైప్స్ ఉంటాయి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ సెట్ వచ్చేసి మనకు ఫినైట్ సెట్ ఆర్ పరిమితి సమితి. అంటే వీటి గురించి ఎగ్జాంపుల్ తో పాటు మీకు ఎగ్జాంపుల్ గా చెప్తాను. ఫినైట్ సెట్ అంటే ఏ సెట్ కంటైన్స్ ఎలిమెంట్స్ ఇప్పుడు ఫినైట్ సెట్ అంటే ఒక సెట్ లో కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, అంటే ఎక్స్టెండ్ అవ్వవు, అంటే ఇన్ఫినైట్ నంబర్ గా ఎక్కువ ఎలిమెంట్స్ అయితే ఉండవు. సో వాటిని సెట్ కంటైన్స్ లిమిటెడ్ ఆర్ విచ్ ఆర్ లిమిటెడ్. సో లిమిటెడ్ గా మనకు ఉంటాయి, అంటే మనం కౌంట్ చేయగలుగుతాం. సో వాటిని మనం ఫినైట్ సెట్ అంటాం. సో దీన్ని మనం పరిమితి సమితి అంటాం. ఎగ్జాంపుల్ గా చెప్తాను. ఇప్పుడు ఏ ఉంది, ఏ అనేది 1, 2, 3, 4, 5. సో ఇది వచ్చేసి ఫినైట్ సెట్. ఎందుకు 1, 2, 3, 4, 5 ఎలిమెంట్స్ ఆర్ 5 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. సో దీంట్లో మనకు కౌంట్ చేయగలుగుతున్నాం, అంటే వాటిని ఫినైట్ సెట్ అంటాం. సో దీన్ని మనం పరిమితి అంటాం. సో ఎగ్జాంపుల్ ఏ అనేది ఒక సెట్, ఏ, బి, సి, డి, సో ఆన్ జెడ్ వరకు ఇచ్చాము ఇట్లా. సో వీటిని కూడా మనము ఫినైట్ సెట్ అంటాం. ఎందుకు 26 ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నాయి. సో వీటిని ఫినైట్ సెట్ అంటాం. సపోజ్ ఎగ్జాంపుల్ నేను ఏ అనే ఒక సెట్ 1, 2, 3, సో ఆన్ న్యాచురల్ నంబర్స్ అని ఇచ్చాను. సో వీటిని మనము ఫినైట్ సెట్ అనము, ఎందుకంటే ఇక్కడ సో ఆన్ ఇచ్చారు, అంటే మనకు లాస్ట్ నెంబర్ ఏందో తెలియదు, ఇన్ఫినైట్ ఉంటాయి. సో వాటిని మనం ఫినైట్ సెట్ అనం. సో ఫినైట్ సెట్ ఎప్పుడు అంటారంటే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఆ సెట్ లో మనకి ఇస్తే, సో వాటిని మనము ఫినైట్ సెట్ అంటాం. అంటే ఎలిమెంట్స్ అనేవి ఒక దగ్గర ఆగిపోతే వాటిని మనం కౌంట్ చేయగలుగుతాం. సో వాటిని మనము పరిమితి సమితి అంటారు. సో ఈ విధంగా మనకు క్వశ్చన్స్ అడుగుతారు, ఫినిటీ సెట్టా కాదా అని. సో నెక్స్ట్ వచ్చేసి కార్డినల్ నంబర్ ఆఫ్ ఫినిటీ సెట్. సో పరిమితి సమితి యొక్క కార్డినల్ నంబర్. సో ఇప్పుడు కార్డినల్ నంబర్ అంటే చెప్తా. ఇప్పుడు మనకు ఫినైటీ సెట్ అంటే ఏంది, ఫినైట్ సెట్. సో ఆ సెట్ లో ఎలిమెంట్స్ మనం కౌంట్ చేయగలుగుతాము, ఎన్ని ఉన్నాయో తెలుస్తాయి. సపోజ్ 1, 2, 3, 4, 5 ఇది ఒక సెట్.
ఈ సెట్ లో కార్డినల్ నంబర్ అంటే కార్డినల్ నంబర్ ఇస్ నథింగ్ బట్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. సో నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద గివెన్ సెట్. సో ఈ సెట్ లో మనకు ఏ నంబర్స్ ఉన్నాయి మనకు సంబంధం లేదు, ఎన్ని నంబర్స్ ఉన్నాయి 1 2 3 4 5. సో టోటల్ కార్డినల్ నంబర్ ఆఫ్ దిస్ సెట్ ఇస్ 5. అంటే ఈ పరిమితి సమితి యొక్క కార్డినల్ సంఖ్య ఎలా కనుక్కోవాలి, ఆ సెట్ లో ఎన్ని నంబర్స్ ఉన్నాయి దాన్ని మనము పరిమితి సమితి యొక్క కార్డినల్ సంఖ్య అంటాం. సపోజ్ ఒక సెట్ ఇచ్చారు, ఇందులో 2 4 6 12 15 16 25 ఇలా నంబర్స్ ఇచ్చారు. సో దీని కార్డినల్ నంబర్ ఎలా అనుకోవాలంటే ఇందులో జస్ట్ 1 2 3 4 5 6 7. సో ఎన్ ఆఫ్ ఏ అనుకుందాం కార్డినల్ నంబర్ ని. సో ఆన్సర్ 7. జస్ట్ కార్డినల్ నంబర్ అంటే ఆ సెట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, సో వాటిని కౌంట్ చేసి ఆన్సర్ రాయాలి. సో ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు. సో సెట్ ఇస్తారు, ఫైండ్ ద కార్డినల్ నంబర్. సెట్ ఇచ్చేసి పరిమితి సమితి యొక్క కార్డినల్ సంఖ్య కనుక్కోండి అంటారు. సో ఇది సింపుల్. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫినైట్ సెట్, అపరిమితి సమితి. సో ఇప్పుడు చెప్పాను ఫినిటీ సెట్ కి ఆపోజిటే ఇన్ఫినైట్ సెట్. సో ఇది ఒక సెట్ అనుకుందాం, ఇందులో మల్టిపుల్స్ ఆఫ్ 2 రాద్దాం, 2 4 6 8 సో ఆన్. అంటే లాస్ట్ వరకు మనకు ఇన్ఫినైట్ నెంబర్ ఏందో తెలియదు. సో ఇలాంటి సెట్స్ ని మనము ఇన్ఫినైట్ సెట్ అంటాం, అంటే ఇన్ఫినైట్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, ఇన్ఫినైట్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. So a set contains infinite number of elements. That type of set is called infinite set. So అపరిమిత సమితి. సో ఆ సెట్ లో మనకు ఎన్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయో వాటిని మనం ఇన్ఫినైట్ సెట్ అంటాం. ఇంకొక ఎగ్జాంపుల్ ఎలా రాస్తానంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు 3 లెటర్ వర్డ్స్ అనుకుందాం. 3 లెటర్ వర్డ్స్ ఏమేమి ఉంటాయి మనకి, ఎగ్జాంపుల్ గా క్యాట్, బ్యాట్. సో ఇలా సో ఆన్ అని పెడితే మనకి ఎన్నెన్ని ఉండొచ్చు 3 లెటర్ వర్డ్స్. మనం ఏమైనా క్రియేట్ చేసుకోవచ్చు, ఏబిసి సిడిబి. సో మనకు ఇక్కడ ఈ లెటరే కావాల్సిన అనే రూల్ ఉండదు. జస్ట్ 3 లెటర్స్ మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లో 26 నుంచి 3 లెటర్స్ వచ్చేలాగా ఒక సెట్ రాయండి అంటే మనం ఎన్నైనా రాసుకోవచ్చు. సో అలాంటివి మనకు ఇన్ఫినైట్ సెట్, అంటే మనకు లిమిటెడ్ గా ఉండవు, ఇన్ఫినైట్ గా ఉంటాయి కాబట్టి వాటిని ఇన్ఫినైట్ సెట్ అంటాం. సో ఇది ఇన్ఫినైట్ సెట్. జస్ట్ మనకు డెఫినేషన్ దాని గురించి తెలిసి సరిపోతుంది. నెక్స్ట్ ఎంటీ సెట్, నల్ సెట్. సో శూన్య సమితి. సో ఎంటీ అన్న నల్ అన్న ఒకటే. సపోజ్ ఒక సెట్ ఉంది, ఆ సెట్ లో ఏం ఎలిమెంట్స్ లేవు, అంటే ఏ సెట్ కంటెంట్స్ జీరో ఎలిమెంట్స్. సో ఒక సెట్ లో అసలు ఒక్క నంబర్ ఎలిమెంట్ లేదు ఆర్ ఆబ్జెక్ట్స్ లేవు, వాటిని మనం నల్ సెట్ అంటాం. సో దీన్ని మనము 5 అని కూడా అనొచ్చు, అంటే వాయిడ్ సెట్ అని కూడా అనొచ్చు. వాయిడ్ సెట్, వాయిడ్ సెట్ ఈజ్ నథింగ్ బట్ సెట్ కంటెంట్స్ నో ఎలిమెంట్స్ ఆర్ 5 అని కూడా అనొచ్చు. నల్ సెట్ అనొచ్చు, వైడ్ సెట్ అనొచ్చు, ఎంటీ సెట్ అనొచ్చు, నల్ సెట్ అనొచ్చు. శూన్య సెట్, శూన్య సమితి అంటే అందులో ఒక్క ఎలిమెంట్ కూడా ఉండదు. సో వాటిని మనం ఎంటీ సెట్ అంటాం. సో ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ ఎంటీ సెట్ లో నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయి, 0. ఇది ఇంపార్టెంట్. హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ నల్ సెట్ అని అడుగుతారు, 0 ఎలిమెంట్స్. అంటే అందులో ఎలిమెంట్స్ ఏ ఉండవు, 0. సో నెక్స్ట్ వచ్చేసి సింగిల్ టర్మ్ సెట్, ఏకమూల్య సమితి. అంటే ఏంది, సింగిల్, ఇక్కడనే ఉంది సింగిల్ టర్మ్ సెట్, అంటే ఒక సెట్ లో 1 ఎలిమెంట్ మాత్రమే ఉండాలి. సో డెఫినేషన్ ఎలా రాసుకుంటారంటే, ఏ సెట్ కంటెంట్స్ ఓన్లీ 1 ఎలిమెంట్, దట్ టైప్ ఆఫ్ సెట్స్ ఈస్ కాల్డ్ సింగిల్ టర్మ్ సెట్. అంటే ఒక సెట్ లో మనకు ఒకే ఎలిమెంట్ ఉంటే దాన్ని మూలక సమితి అని అంటారు. సో ఎన్ ఆఫ్ ఏ. సో దీంట్లో మనకు నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయి, 1. సో వీటిని మనం సింగిల్ టర్మ్ సెట్ అంటారు. సో సింపుల్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఈక్వల్ సెట్. సో ఇక్కడ ఈక్వల్ సెట్ ఉంటుంది, ఈక్వివాలెంట్ సెట్ ఉంటుంది. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇక్కడ ఈక్వల్ సెట్స్, సో సమ సమితి అడుగుతున్నారు. సో ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి డెఫినేషన్ ఏమంటే, 2 సెట్స్ కంటెంట్స్ సేమ్ ఎలిమెంట్స్. ఇది ఇంపార్టెంట్. అంటే 2 సెట్స్ ఇచ్చామండి, ఇది ఈక్వల్ సెట్సా కావని మనం ఎలా దాన్ని కంక్లూడ్ చేయాలంటే, ఏ అనేది ఒక సెట్, బి అనేది ఒక సెట్. ఏలో అండ్ బిలో సేమ్ ఎలిమెంట్స్ ఉంటే
నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కాదు. ఈ ఏలో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయో బిలో కూడా అవే ఉండాలి. అప్పుడు వాటిని మనం ఈక్వల్ సెట్స్ అంటాం. సపోజ్ ఏ అనేది 2, 4, 5 ఉంది. బి అనేది 2, 4, 5 ఉంది. సో వీటిని మనము ఈక్వల్ సెట్స్ అంటాం. సపోజ్ బిని మనము 4, 5, 2 అన్నా ఓకే. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, 4 ఉంది, 4 ఉంది, 5 ఉంది, 5. సో వీటిని కూడా ఈక్వల్ సెట్ అంటాం. ఈక్వల్ సెట్ అంటే 2 సెట్స్ లో ఆల్ ఎలిమెంట్స్ సేమ్ ఉండాలి. సపోజ్ ఏ ఉంది, ఇక్కడ 2, 3 ఉంది, బి ఉంది, 1, 2, 3 ఉంది. వీటిని ఈక్వల్ సెట్స్ అన్నాం. ఎందుకు ఇక్కడ 1 లేదు. సో 2 సెట్స్ ఈక్వల్ ఎప్పుడు అంటామంటే ఆల్ ఎలిమెంట్స్ ఈక్వల్ గా ఉంటేనే వాటిని సమితి అంటారు, ఆర్ ఈక్వల్ సెట్స్ అంటారు. సో ఇది ఈక్వల్ సెట్ కాదని క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ ఈక్వివాలెంట్ సెట్స్. సో ఈక్వివాలెంట్ సెట్ అంటే 2 సెట్స్ హ్యావింగ్ సేమ్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంది, నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. సపోజ్ ఇక్కడ ఏ ఎలిమెంట్స్ అవసరం లేదు మనకు, నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఎగ్జాంపుల్ ఏ అనేది 1, 2, 3 అనుకుందాం. బి అనేది 3, 4, 5. ఇక్కడ ఎన్ ఆఫ్ ఏ ఎంత? ఎన్ ఆఫ్ ఏ అంటే ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 3. ఎన్ ఆఫ్ బి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3. సో ఈ 3 ఈక్వల్ అయితే వీటిని ఈక్వివాలెంట్ సెట్స్ అంటాం. ఎలిమెంట్స్ తోని మనకు సంబంధం లేదు. ఓన్లీ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి. సో దోస్ టైప్ ఆఫ్ సెట్స్ ఆర్ కాల్డ్ ఈక్వివాలెంట్ సెట్స్. సో తుల్య సమితులు అంటారు. సో జస్ట్ ఈక్వల్ సెట్స్ అంటే ఎలిమెంట్స్ ఈక్వల్ ఉండాలి. ఈక్వివాలెంట్ సెట్స్ అంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈక్వల్ ఉండాలి. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. వీటి మీద కూడా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ సబ్సెట్, సూపర్ సెట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో వీటి మీద ఎక్కువ అంటే మెయిన్ కాన్సెప్ట్ మనకు సెట్స్ లో సబ్సెట్, సూపర్ సెట్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఉపసమితి అని అంటారు. సో మనకి ఎగ్జాంపుల్ గా చెప్తాను. సపోజ్ ఏ అనేది ఒక సెట్ 1, 2, 3. బి అనేది 1, 2, 3, 4, 5, 6 అనుకుందాం. సబ్సెట్ మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఏ బిని అబ్జర్వ్ చేస్తే ఏ అనేది ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని బిలో ఉన్నాయి కదా. ఇక్కడ 1, 2, 3 అనేది 1, 2, 3 ఏ ఎలిమెంట్స్ అన్ని బిలో ఉన్నాయి. సో దీని రిలేషన్ ఏమంటారు అంటే ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి. ఎందుకు? ఏలో ఉన్న ఎలిమెంట్స్ భాగం బిలో భాగం ఒకటి. అంటే బిలో నుంచి ఏ పుట్టింది అన్నట్టు. అంటే ఇక్కడ ఈ బి నుంచి మనం ఏం రాసుకోవచ్చు? 1, 2, 3 ఉంది కదా. సో ఇది బి పార్టే, కాకపోతే దీన్ని ఎలా ఏ అని రాస్తున్నాం. సో ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి. సింపుల్ గా మనకు బిలో ఉన్న ఎలిమెంట్స్ కొన్ని ఏలో ఉన్నాయి కాబట్టి ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అని దీన్ని ఇండికేషన్ చేస్తాం. ఇప్పుడు సూపర్ సెట్ దేని అంటాం? బిని సూపర్ సెట్ అంటాం. ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అండ్ బి సూపర్ సెట్ టు ఏ అంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఏ అనేది మనకు 2, 4, 5 అని ఇచ్చాము. బి అనేది 1, 2, 3, 4, 5, 6, 7. సో ఏ అనేది సబ్సెటా, సూపర్ సెటా? ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి. ఎందుకు? ఏ ఎలిమెంట్స్ బిలో ఉన్నాయి. సో అందుకే ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి. ఇప్పుడు బి అనేది సూపర్ సెట్. బి అనేది సూపర్ సెట్ టు ఏ. సో ఆ విధంగా మనకు సబ్సెట్ అంటే ఏంది, సూపర్ సెట్ అంటే ఏందో తెలుసుకోవాలి. సో ఇంపార్టెంట్ ఉపసమితి. సో రిప్రజెంటేషన్ ఇట్లా ఇస్తారు. సో సబ్సెట్ ఆ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో అది ఇంకొక సెట్ లో ఉంటాయి కాబట్టి వాటిని సబ్సెట్ అంటాం, ఉపసమితి అంటారు. సో ఇది ఇంపార్టెంట్ మోడల్. ఇది ఇంకొకటి మెయిన్ పాయింట్ వచ్చేసి ప్రాపర్ సబ్సెట్. సో క్రమోప సమితి అంటే ఏందో ఇప్పుడు చెప్తాను. సో సబ్సెట్ అంటే తెలిసింది మనకు. సబ్సెట్ అంటే సపోజ్ ఏ అనేది ఒక ఎలిమెంట్ ఉంది 2, 4, 6. బి అనేది 1, 2, 3, 4, 5, 6. సో ఇప్పుడు మెయిన్ గా మనకు ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి ఎప్పుడు అంటాము? ఇక్కడ చూడండి 2, 4, 6, 2, 4, 6. సో ఏ ఈజ్
సబ్సెట్ ఆఫ్ బి అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో ఉన్నాయి అంటే బిలో ఉన్న ఎలిమెంట్స్ నుంచే మనకి ఏ వచ్చింది అని మీనింగ్ ప్రాపర్ సెట్. మనకు సబ్సెట్ అంటే ఇది సబ్సెట్. ప్రాపర్ సబ్సెట్ అంటే మనకు ఎక్స్క్లూడింగ్ ద మెయిన్. ఎక్స్క్లూడింగ్ అంటే ఇప్పుడు మనము ఏ ఎలా ఉంది, 2 ఒక ఎలిమెంట్, 4 ఒక ఎలిమెంట్, 6 ఒక సెట్, 2,4 ఒక సెట్, 2,6 ఒక సెట్, 4,6 ఇలా సెట్స్. సో ఇలా ఏని మనము ఎన్ని విధాలుగా సెట్ చేస్తామో అన్ని విధాలుగా సెట్స్ రాసిన తర్వాత మెయిన్ సెట్ తీసేయాలి. సో మెయిన్ సెట్ అంటే ఏంది, ఇచ్చిన క్వశ్చన్ 2,4,6. సో 2,4,6 దీని తప్ప మిగతా ఏవైతే ఉంటాయో వాటిని మనం ప్రాపర్ సబ్సెట్ అంటాం. సో నేను ఇక్కడ ఇంకొక మెయిన్ పాయింట్, ఇక్కడ ఫార్ములా బేస్డ్ మీద క్వశ్చన్ అడుగుతారు సో సబ్సెట్ గురించి. సో సబ్సెట్ ఇప్పుడు ఏ ఈక్వల్ టు 1,2,3 అనుకుందాం. సపోజ్ మనకి ఎన్ని సబ్సెట్స్ ఫామ్ అవుతాయి అంటే 2n. ఇది ఇంపార్టెంట్ ఫార్ములా. సో ఎన్ని సబ్సెట్స్ అంటే ఎన్ని సెట్స్ ఫామ్ అవుతాయి, ఎలా అంటే ఇప్పుడు ఈ 1,2,3ని ఎన్ని సెట్స్ గా ఫామ్ చేసుకోవచ్చు. 1 అనేది ఒక సెట్, నెక్స్ట్ 2 అనేది ఒక సెట్, 3 అనేది ఒక సెట్, 1,2 అనేది ఒక సెట్, 2,3 అనేది ఒక సెట్, 1,2,3 అనేది ఒక సెట్. సో ఇలా ఎన్ని రాసుకోవచ్చు అంటే 2n డైరెక్ట్ షార్ట్ కట్ మనకు. సపోజ్ n అనేది నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. సపోజ్ ఒక సెట్ ఏ అనేది 1,2,3 అనుకుంటే సబ్సెట్స్ ఎన్ని ఫామ్ అవుతాయి అంటే ఆర్ ఎన్ని పేర్స్ గా రాసుకోవచ్చు అంటే 2n 2/3. సో 2/3 అంటే 8. సో ఇలా 8 గా మనము సబ్ సెట్స్ ని మనం డివైడ్ చేసుకోవచ్చు. సింపుల్ గా అండి, సబ్సెట్ ఇచ్చినప్పుడు ఎన్ని సెట్స్ మనకు ఫామ్ అవుతాయి అంటే ఒక సెట్ 5 ఎలిమెంట్స్ అయితే 2/5 ఆన్సర్. సపోజ్ ఒక సెట్ లో 6 ఎలిమెంట్స్ ఉంటే 2/6 ఆన్సర్. అంటే ఎన్ని పేర్స్ గా రాసుకోవచ్చు. సో వాటిని మనకు ఫార్ములా ఉంటుంది 2n. సో ప్రాపర్ సబ్సెట్ అన్నప్పుడు మెయిన్ గా 2n - 1 ఫార్ములా మనకు. ఎందుకు మెయిన్ ఎలిమెంట్ మనం తీసేయాలి. సపోజ్ ఇక్కడ ఒక సెట్ ఇచ్చారు, 1,2 ఇచ్చారు, 1,2 ఇచ్చారు. ఇందులో నుంచి మనకు ఎన్ని ఫామ్ అవుతాయి, ఒక సెట్ 1 అవుతుంది, ఒక సెట్ 2 అవుతుంది, ఒక సెట్ 1,2 అవుతుంది, ఒక 2,1 అవుతుంది. సో మనం ఏం చేయాలి, ఫార్ములా సబ్సెట్ లో వచ్చే ఎలిమెంట్స్ ఎన్ని వస్తాయంటే 2n. సో 2/2 4. కాకపోతే మనం ఏం చేయాలి, ప్రాపర్ సబ్సెట్ ఎన్ని ఎలిమెంట్స్ రావాలంటే 2n - 1. ఎందుకు ఈ 1 ఎందుకు మైనస్ చేస్తున్నాం అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంది ఏ 1,2. సో 1,2 డిలీట్ చేయాలి. సో మెయిన్ ఇచ్చిన క్వశ్చన్ ని డిలీట్ చేస్తే మనకు ఎన్ని వస్తాయి, మొత్తం 4 - 1 3 వస్తాయి. సో కొంతమంది కన్ఫ్యూజ్ అయి ఉంటారు. సో ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఫస్ట్ ఒక ఎలిమెంట్, ఒక సెట్ ఇచ్చారండి. ఒక సెట్ లో 1, 2, 3, 4, 5 ఇచ్చారు. 5 ఎలిమెంట్స్ ఇచ్చారు. సో ఎన్ అంటే హౌ మెనీ ఎలిమెంట్స్, 5 ఇచ్చారు. సో ఇప్పుడు సబ్సెట్స్ ఎన్ని ఫామ్ అవుతాయి, ప్రాపర్ సబ్సెట్స్ ఎన్ని ఫామ్ అవుతాయి, ఆర్ ఇచ్చిన సెట్స్ ని మనం ఎన్ని రకాలుగా సెట్స్ గా రాసుకోవచ్చో అది క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇప్పుడు సబ్సెట్స్ ఎలిమెంట్స్ ఎన్ని వస్తాయి అది ఫస్ట్ క్వశ్చన్. సో జస్ట్ 2n ఆన్సర్. 2/5 ఎంత, 32. సో 32 రకాలుగా మనం రాసుకోవచ్చు. దీని మీనింగ్ ఏంది, ఇప్పుడు 1, 2, 3, 4 ని నేను ఒక సెట్ 1 అని రాసుకుంటా. ఇందులో నుంచి ఎలిమెంట్స్ 1, 2 రాసుకుంటా, 1, 3, 1 ఇలా ఎన్ని రాసుకోవచ్చు. ఆన్సర్ క్వశ్చన్ అడుగుతారు, అలా 32 టైమ్స్ రాసుకోవచ్చు. అదే ప్రాపర్ అడిగినప్పుడు, ప్రాపర్ అడుగుతున్నారా ప్రాపర్ అడుగుతలేరా క్వశ్చన్ లో చూసుకో. ప్రాపర్ అడిగినప్పుడు జస్ట్ ఆన్సర్ ఎంత, 2n - 1. సో ఈ మెయిన్ సెట్ తీసేయాలి. లాస్ట్ కి మనకు 1, 2, 3, 4, 5 కూడా వస్తుంది. సో దీన్ని మనం మైనస్ చేయాలి ఆ మెయిన్ సెట్. మిగతా అన్ని వస్తాయి ఆన్సర్. 32 - 1 31. సో సింపుల్ గా ఒక సెట్ ని మనం ఎన్ని చిన్న సెట్స్ ని ఫామ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ గా ఇంకొకసారి కొంతమందికి అర్థం కాని వాళ్ళకు, సపోజ్ మన ఫ్యామిలీలో మదర్, ఫాదర్, సన్, డాటర్ నలుగురు ఉన్నారు. వీరిని ఒక్కొక్క సెట్ గా డివైడ్ చేయాలంటే ఎట్లా చేసుకోవచ్చు. ఒక సెట్ లో ఓన్లీ ఫాదర్ పెట్టవచ్చు, ఒక సెట్ లో మదర్ ఓన్లీ సింగిల్ మదర్, ఒక సెట్ లో ఓన్లీ సన్, ఒక దాంట్లో డాటర్, ఇంకొక సెట్ లో మదర్ ఫాదర్, ఒక సెట్ బ్రదర్ సన్, లైక్ డాటర్ సన్ ఒక సెట్, ఆర్ ఫాదర్
మదర్ ఒక సెట్, డాటర్ బ్రదర్ ఒక సెట్. సో ఇలా ఎన్ని కాంబినేషన్ గా వేసుకోవచ్చు. దాన్నే మనము సబ్సెట్ కు ఒక ఫార్ములా ఉంటుంది 2n. సో డైరెక్ట్ 2n. అదే ప్రాపర్ అడిగినప్పుడు మనము మెయిన్ సెట్ మన ఫ్యామిలీని తీసేయాలి. ఫాదర్, మదర్, సిస్టర్, డాటర్, సిస్టర్, బ్రదర్, అదొకటి తీసేస్తే మనకు ప్రాపర్ వస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. వీటి మీద క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో నెక్స్ట్ వచ్చేసి యూనివర్సల్ సెట్. సో విశ్వ సమితి యూనివర్సల్ సెట్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఇంక్లూడింగ్ ఆల్ ఎలిమెంట్స్. ఇప్పుడు ఏ అనేది ఒక సెట్ అండి. ఎగ్జాంపుల్ 1, 2, 3, 4. సో యూనివర్సల్ సెట్స్ అంటే దానికి పాసిబుల్ అయ్యే సెట్స్ ఎన్నైతే ఉంటాయో అన్ని తీసుకోవాలి. ఇంక్లూడ్ ఆల్ ఎలిమెంట్స్ అంటే మనకు వచ్చే సమితి ఆర్ ఒక సెట్ ఇచ్చినప్పుడు అన్ని ఎలిమెంట్స్ వచ్చే వాటిని మనము యూనివర్సల్ సెట్ అంటాం. అంటే అన్ని తీసుకోవాలి, దేన్ని కూడా ఎక్స్క్లూడ్ చేయకూడదు. సో 1, 2, 3, 4, 1, 2, 1, 3, 1, 4 ఇలా సో ఆన్ అన్ని తీసుకోవాలి ఎలిమెంట్స్. అంటే ఒక సెట్ ఇచ్చినప్పుడు అన్ని ఇంక్లూడ్ చేసేది మనం యూనివర్సల్ సెట్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి పవర్ సెట్. సో ఘాత సమితి అంటే ఏందో ఇప్పుడు చెప్తాను. సో ఈ పవర్ సెట్ అంటే ఇప్పుడు ఇక్కడ ఒక సెట్ ఉంది. పవర్ సెట్ అన్నప్పుడు ఆ ఎలిమెంట్స్ తోని ఎన్ని సెట్స్ మనం ఫామ్ చేసుకోగలుగుతాం. సో హౌ మెనీ సెట్స్ ఆర్ ఫార్మ్డ్ బై గివెన్ నంబర్స్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఏ అనేది ఒక నంబర్ ఇచ్చారు. సో మనకు ఒక సెట్ ఇచ్చారు. సో ఈ సెట్ నుంచి చిన్న చిన్న సెట్స్ గా మనం ఎన్ని మనం చేయొచ్చు. ఇది ఒక 1 అనేది ఒక సెట్, 2 అనేది ఒక సెట్, 3 అనేది ఒక సెట్, నెక్స్ట్ 1, 2 ఒక సెట్, 1, 3 ఒక సెట్, 2, 1 ఒక సెట్, 2, 3 ఒక సెట్, 3, 1, 3, 2. సో ఇలా ఎన్ని చేసుకోవచ్చు, ఎన్ని పేర్ ఆఫ్ సెట్స్ మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ 1, 2, 3. సో ఎన్ని సెట్స్ గా మనం చేసుకోవచ్చు. సో వాటిని మనం పవర్ సెట్ అంటాము. దో ద సెట్ ఫార్మ్డ్ బై ఆల్ ద సబ్సెట్స్ ఆఫ్ ద గివెన్ సెట్స్ ఆర్ కాల్డ్ మనకు గివెన్ సెట్ సబ్సెట్స్. సో డైరెక్ట్ దీనికి కూడా ఫార్ములా అయింది 2n. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 3. సో ఆన్సర్ 8. సో ఎగ్జాంపుల్ ఒక సెట్ ఇచ్చి హౌ మెనీ పవర్ సెట్ ఎన్ని వస్తాయి వీటికి అంటే ఎన్ని సెట్స్ మనం చేసుకోవచ్చు. వీటిని ఒక సెట్ ఇచ్చి దీనికి సబ్ డివిజన్ సెట్స్ ఎన్ని చేసుకోవచ్చు. సో దాన్ని మనం పవర్ సెట్ అంటాం. సో సబ్సెట్ కావచ్చు, పవర్ సెట్ కావచ్చు, అన్నిటికీ ఒకటే ఫార్ములా ఉంటుంది 2n. ఇక్కడ ప్రాపర్ అన్నప్పుడు మనకి ఇక్కడ -1 చేసుకోవచ్చు. ప్రాపర్ అన్నప్పుడు -1 అంటే మెయిన్ సెట్ తీసేయాలి. సో మిగతా వాటికి అన్ని సేమ్. సో నెక్స్ట్ టాపిక్ మనకు డిస్జాయింట్ సెట్స్. సో డిస్జాయింట్ సెట్స్ అంటే ఏందో ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు ఏ అనేది 1, 2, 3, 4 అనుకుందాం. బి అనేది 5, 6, 7, 8 అనుకుందాం. సో ఇప్పుడు ఏ బిని అబ్జర్వ్ చేయండి మీరు. ఎక్కడైనా ఎలిమెంట్స్ కామన్ ఉన్నాయా? ఇక్కడ 1, 2, 3, 4 ఉన్నాయి, ఇక్కడ 5, 6, 7, 8 ఉన్నాయి. అంటే నో కామన్ ఎలిమెంట్. సో డెఫినేషన్ ఏం రాసుకుంటారంటే ఏ బి ఆర్ సెట్ టు బి డిస్జాయింట్ సెట్స్ వెన్ ఏ అండ్ బి హ్యాస్ నో కామన్ ఎలిమెంట్. సో దోస్ టైప్ ఆఫ్ సెట్స్ ఆర్ కాల్డ్ డిస్జాయింట్ సెట్స్. అంటే 2 సెట్స్ ఇచ్చినప్పుడు అందులో ఒక్క ఎలిమెంట్ కూడా సేమ్ ఉండకూడదు. వాటిని మనం డిస్జాయింట్ సెట్స్ అంటాం. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఒక ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు 5 ఆర్ 0 ఎలిమెంట్స్. ఎందుకు అసలు ఇంటర్సెక్షన్ అంటే ఏంది? కామన్. ఇంటర్సెక్షన్ ఈజ్ నథింగ్ బట్ కామన్ ఎలిమెంట్స్. అంటే ఇక్కడ కామన్ ఎలిమెంట్సే లేవు. సో 0 ఒక్క ఎలిమెంట్ కూడా లేదు కాబట్టి ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఫర్ డిస్జాయింట్ సెట్స్ ఇస్ 0 అని క్వశ్చన్స్ అడుగుతారు. సో గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. సో 2 సెట్స్ డిస్జాయింట్ అయినప్పుడు, వియుక్త సముతులైనప్పుడు అందులో కామన్ గా ఎలిమెంట్స్ ఉండవు. సో కామన్ గా ఎలిమెంట్స్ ఉండవు కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి 0 అవుతుంది ఆర్ 5 నల్ ఎలిమెంట్ అంటే సెట్ ఫామ్ అవ్వదు. సో వీటిని మనము డిస్జాయింట్ సెట్స్ అంటాము.
సో ఇవి మెయిన్ పాయింట్స్. సో మనము ఇందులో డిస్జాయింట్ సెట్స్ తెలుసుకున్నాము. డిస్జాయింట్స్ అంటే 2 సెట్స్ లో ఎలిమెంట్స్ కామన్ గా ఉండవు. పవర్ సెట్ ఫార్మ్డ్ బై ఆల్ సబ్సెట్స్ ఆఫ్ గివెన్ సెట్. సో ఒక సెట్ ఇస్తారు, దాంతో ఎన్ని సబ్సెట్స్ గా మనం ఫామ్ చేసుకోవచ్చు. సో 2n ఫార్ములా, n నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. యూనివర్సల్ సెట్ అంటే అన్ని ఎలిమెంట్స్ ఇంక్లూడ్ చేస్తాం. సో నెక్స్ట్ ప్రాపర్ సబ్సెట్. సో మెయిన్ మనం సబ్సెట్ అనుకుంటాం, అందులో నుంచి మెయిన్ సెట్ మనం తీసేయాలి. 2n-1 ఫార్ములా. సో సబ్సెట్, సో ఒక సెట్ ఇస్తారు, దాని నుంచి ఎన్ని చిన్న సెట్స్ మనం ఫామ్ చేసుకోవచ్చు, 2n. సో ఈక్వివాలెంట్ సెట్స్, ఈక్వివాలెంట్ సెట్స్ అంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ సేమ్ ఉండాలి. ఈక్వల్ సెట్స్ అంటే ఎలిమెంట్స్ సేమ్ ఉండాలి. సింగిల్ టర్మ్ అంటే ఒక సెట్ లో ఒకటే ఎలిమెంట్. ఎంటీ సెట్ ఆర్ నల్ సెట్, ఆ సెట్ లో ఎలిమెంట్సే ఉండొద్దు, అంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్ని 0. ఇన్ఫైనైట్ సెట్ అంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. కార్డినల్ నంబర్ అంటే ఆ సెట్ నంబర్, అందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, n(a) అనుకుంటాం. ఫినిటీ సెట్స్ అంటే ఆ సెట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. సో మనకు రోస్టర్ ఫామ్, సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఏందో చెప్పాను. సో మెయిన్ గా ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే మనకు సెట్స్ లో. సో అప్కమింగ్ లో మీకు ఇంకొక కొన్ని టాపిక్స్ ఉన్నాయి సెట్స్ లో, దాని తర్వాత మనకు ఇంకా క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు వాటిపైన కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.